వీడు ఇప్పుడు చేస్తున్నాడు, వీడితో మాట్లాడతా. హలో హలో అన్న, అది ర్యాపిడో బుక్ చేసుకుంటారు, మరి ఇంక ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ ఆన్సర్ చేయరంట అన్న. మరి వెయిటింగ్ వచ్చినప్పుడు మా బుక్ అయినప్పుడు మరి ఎట్లా వస్తుంది మాకు ఆర్డరు? చూసుకోవాలి ఫస్ట్. నువ్వు పెట్ట నా కొడక నీ అమ్మ. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. చలో, మనకి ర్యాపిడోలో అయితే ఒక రైడ్ అయితే వచ్చేసింది. ర్యాపిడో అంటున్నా, ఓలాలో. ఈడ ర్యాపిడోలో ఇప్పుడు 6:30కి ఓపెన్ చేసి పెడితే 2 రైడ్లు కేపీహెచ్పి మెట్రోకి వచ్చినాయి. కానీ ఆ రైడ్లు నేను యాక్సెప్ట్ చేయలేదు. ఏం చేద్దామంటావు మరి? యాక్సెప్ట్ చేయలేదు. అండ్ ఓలాలో వచ్చింది రైడు, చిన్న రైడు, ఎంత 4 కిలోమీటర్స్ రైడు. అందుకని చెప్పేసి ఓలాలో యాక్సెప్ట్ చేసేసిన రైడ్ అయితే. ఎందుకంటే కేపీహెచ్ మెట్రో సైడ్ వెళ్తే మళ్ళీ మనకి రిటర్న్ రైడ్ రావట్లేదు. మా రైడ్ ఎందుకు అసలు అందరికి వస్తున్నా రావట్లేదు నాకైతే తెలియదు, కానీ నాకైతే రావట్లేదు రైడ్. అందుకని చెప్పేసి నేను యాక్సెప్ట్ కూడా చేయలేదు దాన్ని. సో ఇంకా పికప్ అయితే మనకి ఎంత జస్ట్ 850 మీటర్స్ అయితే చూపిస్తుంది. లెట్స్ గో, ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. మరి ఈరోజు ఎట్లుంటాయో ఎర్నింగ్స్ చూద్దాం. ఇంకా టైం వచ్చేసి మనకి 7:10 అయితే అవుతుంది ఎగ్జాక్ట్గా. 7:10కి స్టార్ట్ చేసినాము కదా, మళ్ళీ 12:30 అట్లా క్లోజ్ చేస్తాము. ఆ లోపల ఎంత ఎర్నింగ్స్ వేస్తే అంత. ఓటీ బ్రో 2675 72నా 73. ఓకే. లెట్స్ గో, కస్టమర్ని అయితే ఫిక్స్ చేసేసుకున్నాం. మన డ్రాప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 4 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. లెట్స్ గో, వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. ఇంకా చెప్పినా కదా, మండే రోజే ఫుల్ వస్తాయి రైడ్లు, ఇంకా రావు తర్వాత గ్యాప్. అదే నిన్న మండే కదా, నిన్న ఓపెన్ చేయగానే రపారపు చేసినాయి రైడ్లు. మరి ఈరోజు ఏమో మరి ఓపెన్ చేసి పెట్టినా కూడా ఒక్క రైడ్ కూడా పడట్లేదు. వచ్చిన 2 రైడ్లు ఐ థింక్ ఫస్ట్ అంటే స్టార్టింగ్ మనం యాప్ ఓపెన్ చేయగానే రైడ్ వస్తుంది కదా, ఆ రైడ్ యాక్సెప్ట్ చేస్తేనే వాడు మనకి బ్యాక్ టు బ్యాక్ రైడ్లు ఇస్తాడేమో నేను అనుకుంటున్నా. మరి అది నిజమో కాదో నాకైతే తెలియట్లేదు. రేపు ట్రై చేస్తా ఒకసారి. మరి ఏం చేద్దాం, వాడు ఫస్ట్ స్టార్టింగే మనకి హైటెక్ సిటీకి ఇస్తున్నాడు, మనమేమో హైటెక్ సిటీ సైడ్ పోము, దాన్ని యాక్సెప్ట్ చేయము. ఇంకా ఎటు చూసినా మనకే ప్రాబ్లం అవుతుంది. మళ్ళా మన అంటే యావరేజ్ గుడ్ అని ఆ పర్ఫార్మెన్స్ వచ్చేసి 19 ఉన్నప్పుడు కూడా మనకు రైడ్లు వేయడు. మళ్ళీ మనకు అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు రైడ్లు వేస్తాడు. ఏందో ఈ ఊబర్ వాడు అంటున్నా, ఈ ర్యాపిడో వాడు. ఊబర్ వాడేమో చేసిన అకౌంట్లన్నీ బ్లాక్లు వేసేసుకుంటుండు. మరి వాడికి మంచిగా ఊబర్ అకౌంట్ ఉన్న రైడ్లు బాగా వస్తాయేమో. ఇంకెవరిదో మా ఫ్రెండ్స్ ఎవరిదో ఒకటి తీసుకొని క్రియేట్ చేసుకోవాలి ఊబర్ అకౌంట్. లెట్స్ గో, ఇంకా వెళ్ళి కస్టమర్ని లెట్స్ గో. మనకి ఈడైతే 42 రూపీస్ అయితే వచ్చింది. వీడు ఫస్ట్ ఏం చేయాలంటే ఇది ఉంది కదా, ఈ ఆప్షన్ తీసేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి 42 చేయాలా 44 చేయాలి. ప్రతి ఒక్క వీడియోలో నాకు ఇదే డౌట్. కొంతమంది ఏమో చూసుకొని 44 చేసేస్తాడు, కొంతమంది ఏమో 42 చేస్తున్నారు. ఏం చేద్దామంటావు మరి? లెట్స్ గో, ర్యాపిడోలో అయితే ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. ఇది యాక్చువల్గా అయితే ఇది మియాపూర్ సైడ్ అయితే చూపించింది. మనకి పికప్ కూడా ఎంత 400 మీటర్సే చూపిస్తుంది. ఇంకా లెట్స్ గో, ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసి ఓటీపీ అన్న 5893. ఓకే, యూట్యూబ్ ఛానల్ ఉందన్న. ఓకే. లెట్స్ గో, కస్టమర్ అయితే పిక్ చేసేసుకున్నాం. మనకు డ్రాప్ వచ్చేసి 7.7 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఓకే,
లెట్స్ గో. ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. ఇక్కడ చూడండి కార్ ఎట్లా ఎక్కిచ్చేసిండో. ఇట్లా ఎట్లా ఎక్కిచ్చేసింది కార్ని. ఇట్లా అక్కడెలా పెట్టావరా? ఇట్లా డివైడర్కి ఎట్లా ఎక్కింది ఇది? అంత పెద్దగా ఉన్న డివైర్ కూడా అసలు ఎట్లా ఎక్కించిండో అర్థం కావట్లేదు. దాని పైకి నిద్రపోతుండా లేకపోతే ఎట్లా ఎక్కించడం అయితే. అబ్బా నిన్న ఆన్లైన్లో చేసేసారు, ఈరోజు కూడా ఆన్లైన్లో చేసేసారు పేమెంట్. ఏం టార్చర్ రా ఇది. ఎంత 90 రూపీస్. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. 90 రూపీస్ బొక్క. లెట్స్ గో. ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. అసలు అడిగి చేస్తే బాగుంటుంది కదరా. ₹1,00,00,000 ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. ఇట్లా ఆన్లైన్లో చేయకుండా మనకి ఇది పికప్ ఎంత పక్కనే చూపిస్తుంది, పక్క గల్లీలోనే. ఇది ఇంకా లోడ్ కూడా అవ్వదు. ఇది ఏమైందిరా? ఇట్ సైడేనా? ఆన్లైన్ పికప్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఓకేనా. ఓటీపీ 1816. లెట్స్ గో. మనకి ఈ రైడ్ అయితే 81 రూపీస్ అయితే వచ్చింది. ఫస్ట్ రైడ్ మాత్రం ర్యాపిడోలో బుక్ అయిపోయినా. ఎంత మనకి అది 90 రూపీస్ బొక్క ఫస్ట్ రైడ్ మనకి. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. లెట్స్ గో. ర్యాపిడోలో అయితే ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. మనకి పికప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. మియాపూర్ క్రాస్ రోడ్ దగ్గర అయితే ఉన్నారు కస్టమర్ అయితే. లెట్స్ గో. ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. అమ్మ పికప్ దగ్గరికి వచ్చినాక ఫోన్ ఎత్తలేదు రా. మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా చదువుకునే వాళ్ళు. 16 కిలోమీటర్స్ రైడ్ యాక్సెప్ట్ చేసినాం ఒకటి. మల్లారెడ్డి యూనివర్సిటీకి అయితే ఏదైతే చదివితే వెళ్ళిపోతా. ఇంకా ఏం చేయలేను. ఇంకా ఏంటంటే ఇప్పుడు మనం కస్టమర్ అది నేను అది ఆమె చెప్పింది నేను చేసిన ఆల్రెడీ. చేస్తే అది అవ్వలే. ప్రజెంట్ ఇది మనకి 750 మీటర్సే ఉంది పికప్ అయితే. అది అవ్వదు. ఎందుకంటే మనం క్యాన్సిల్ చేసినామంటే మనకి ఎప్పుడైతే మనం అలా ఫోన్ చేసి ఆ తర్వాత క్యాప్టెన్ నుంచి మనకు ఒక కాల్ వస్తుంది. అట్లా చేస్తే వీడు ఇప్పుడు చేస్తున్నాడు. వీడితో మాట్లాడు. హలో అన్న, అది ర్యాపిడో బుక్ చేసుకుంటారు. మరి ఇంక ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ ఆన్సర్ చేయరంట అన్న. మరి వెయిటింగ్ వచ్చినప్పుడు మా బుక్ అయినప్పుడు మరి ఎట్లా వస్తుంది మాకు ఆర్డరు చూసుకోవాలి ఫస్ట్. మనకు అప్పుడు అమౌంట్ రాదు మనకి. మనం ఎప్పుడైతే వాళ్ళ త్రూ క్యాన్సిల్ చేయించుకుంటామో మనకి క్యాన్సిలేషన్ ఛార్జ్ వస్తుంది.
ఆడిప్పుడు ఫోన్ చేసామంటున్నారు, అసలు అది బుక్ ఎందుకు నాకు తెలియదు అంటుండు. సరే లెట్స్ గో. ఇదైతే వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఈరోజు మొత్తం దరిద్రమే తగులుతుంది. ఫస్ట్ ఏమో 90 రూపీస్ ఆన్లైన్లో పేమెంట్ చేశారు, ప్లస్ ఇది ఒకటి. ఎలా అవుతుంది? 8487. ఓకే బ్రో. లెట్స్ గో. మనకి డ్రాప్ వచ్చేసి మల్లారెడ్డి యూనివర్సిటీకి అయితే వచ్చేసింది. ఎంత ఎగ్జాక్ట్గా 16 కిలోమీటర్స్ అయితే ఉంది. ఏదైతే అవుతారో సైడ్ రైళ్ళు వస్తాయో రావని చెప్పేసి ఇంకా ఏదైతే ఎందుకు వచ్చినా రాకపోయినా అని చెప్పేసి యాక్సెప్ట్ చేసేసిన. ఎందుకు పిచ్చి లేచిపోయింది. ఈ ఫస్ట్ అమౌంట్ అట్ అవ్వగానే రైడ్ క్యాన్సిల్ చేయగానే అన్నీ ఈ అమౌంట్తో లాంగ్ రైడ్ తీసుకున్నా కొంచెం కవర్ చేసుకోవచ్చు అని చెప్పేసి లెట్స్ గో. ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే 182 బ్రో. ఓకే థ్యాంక్ యూ. లెట్స్ గో. మనకి ఈ రైడ్ అయితే 182 రూపీస్ అయితే వచ్చింది. 182. ఇక్కడ నుంచి రైడ్ వస్తుందా రాదా ఇప్పుడు? మనం లాస్ట్ రైడు మల్లారెడ్డి యూనివర్సిటీ దగ్గర అయితే డ్రాప్ చేసినాం. ఎందుకు వాటికి రైడే రాలేదు. నాకు మళ్ళా బాదురుపల్లికి ఎవడు పోతాడు? నాకు రైడ్ రాదు అని తెలిసి కూడా దాన్ని యాక్సెప్ట్ చేసిన. చూడు అయిపోయింది నాకు కథం. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమీ లేదు. మెల్లగైతే పోతున్నాం మళ్ళీ బాచ్పల్లి సైడు. రైడ్ వస్తే యాక్సెప్ట్ చేసుకొని జంప్ జలాని. A few moments later, 2000 years later, one eternity later. లెట్స్ గో ఫ్రెండ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం అయితే ఒక రైడ్ అయితే వచ్చింది ర్యాపిడోలో మనకి. పికప్ వచ్చేసి ఎంత, జస్ట్ 900 మీటర్స్ అయితే చూపిస్తుంది. లెట్స్ గో. వెళ్ళి కస్టమర్ని అయితే ఇంకా పిక్ చేసేసుకుందాం. మీరే నాకు ఓటీపీ బ్రో. 2976. ఓకే లెట్స్ గో. మనకి రేట్ అయితే 82 రూపీస్ అయితే వచ్చింది. వీడు ఇప్పుడు మనకి 82 కదా, 30 రూపీస్ కట్ చేస్తాడు ఇప్పుడు. 30 రూపీస్ ఆర్ 24 రూపీస్ కట్ చేయొచ్చు మ్యాక్సిమం. చూద్దాం ఇప్పుడు ఎంత కట్ చేస్తాడు. 24 రూపీస్ చెప్పినా కదా. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవండి. అరే అంత అలాంటప్పుడు అమౌంట్ ఎక్కువ వేయడం ఎందుకు, ఎక్కువ కట్ చేయడం ఎందుకు? ఎక్కువ వేయడం ఎందుకు, ఎక్కువ కట్ చేయడం ఎందుకు? అదేదో ఇప్పుడు 5.6 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ చెప్పినా కదా, ఆ అమౌంట్ ఇస్తే అయిపోతుండే కదా. ఎక్స్ట్రా 30 రూపీస్ వేయడం ఎందుకు? మన